విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞాన సంగతులను క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, క్రీస్తు కొరకు బ్రతుకుచున్నటువంటి అనేక మంది సహోదరులలో అపవాది అయిన వాడు ఎవరినైనా ఎప్పుడైనా తప్పుడు బోధలోనికి లాగేటువంటి ప్రమాదం ఉంది. ఆయా ఆశలను చూపించి మనస్సును కలవరపరచి లేఖనములను అపార్థం చేసుకునేటట్టుగా బోధించి మనుషులను తప్పుత్రోవ పట్టించేటువంటి బోధకులు ఈరోజు సమాజంలో అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా క్రైస్తవ్యంలో మనం చూడగలిగితే అనేక మత శాఖలు మనకు కనిపిస్తున్నాయి. ఒకే విశ్వాసము, ఒకే బాప్తిస్మము, ఒకే రక్షణ మార్గము అని దేవుడు చెప్పినప్పుడు అపవాది అయిన వాడు భిన్నమైనటువంటి పద్ధతులలోనికి మనుషులను తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. వాడి ఆలోచనకు తలదించి అనేక మంది భిన్నమైనటువంటి మార్గాలను ఎంచుకున్నారు. ఈరోజు స్వచ్ఛమైనటువంటి సత్యపూరితమైనటువంటి బోధ ఒక్కటే ఉంటుంది. భిన్నమైనటువంటి బోధలు అనేకమైనవి ఉంటాయి. కనుక చాలామంది మనుషులు మోసగింపబడుతున్నారు. వారికి తెలియకుండానే తప్పుడు బోధలోనికి వారు వెళ్ళిపోతున్నారు. వారు ఉన్నటువంటి మార్గమే సరైన మార్గమని వారు అనుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో తప్పుడు బోధలను అనుసరిస్తున్నటువంటి మనుషులను మరలా సరైనటువంటి బోధలోనికి ఎలా తీసుకుని రావాలి అనేటువంటి విషయంలో పరిశుద్ధ గ్రంథమందు చక్కని సూచనలు ఇవ్వబడ్డాయి. తప్పుడు బోధలోనికి వెళ్ళిపోయినటువంటి మనుషులను మరలా సరైన మార్గములోనికి ఎలా తీసుకుని రావాలి. ఏ సహోదరుని కూడా కోల్పోకూడదు, చేజార్చుకోకూడదు అనేటువంటి ఒక గొప్ప పట్టుదల మనలో ఉండాలి. ఎందుకంటే అనేకమైనటువంటి శ్రమల కోర్చి క్రీస్తు సువార్తను మనము ప్రకటిస్తున్నాం. దేవునిని ఎరుగని వారిని దేవుని మార్గంలోనికి తీసుకుని రావటానికి సువార్తను ప్రకటించి మనము మనుషులను రక్షిస్తున్నాం. అలా రక్షింపబడినటువంటి వారు మరలా తప్పుడు విధానాలలోనికి వెళ్ళిపోతే, తప్పుడు బోధను ఒకవేళ అంగీకరిస్తే అట్టి వారిని చాలా జాగ్రత్తగా మరలా సరైనటువంటి మార్గంలోనికి మనం తీసుకుని రావాలి. అలాగని మనం ఏదో వారికి దాసులుగా మారిపోవలసిన అవసరం లేదు. అలాగని వారిని బ్రతిమిలాడవలసిన అవసరం కూడా లేదు. అయితే సత్యమును సరిగా వారికి విశదీకరించి మరలా వారిని సత్య మార్గంలోనికి తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నాన్ని అయితే మనం చేయాలి. చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, నేను సత్య మార్గమందు ఉన్నాను కదా, మిగిలిన వారు ఎలా పోతే నాకేంటి అనేటువంటి ధోరణిలో ఉంటారు. అలాగే మరికొంతమంది దుర్భాషలాడుతూ, వారిని తిడుతూ, వారిని నొప్పిస్తూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. సత్య మార్గమందు ఉన్నటువంటి వారు తప్పుడు బోధలను అనుసరించే వారిని చూచి పరుషంగా మాట్లాడుతూ, వారి మనస్సును నొప్పిస్తూ, వారు ఎప్పటికీ కూడా ఇక సత్య మార్గము వైపు చూడకుండా ఉండే విధంగా వీరి యొక్క ప్రవర్తన ఉంటుంది. ఇవన్నీ కూడా తప్పుడు ఆలోచనలే, ఇవన్నీ కూడా తప్పుడు పద్ధతులే. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు యుక్తిగా ఆలోచిస్తూ ఒక సహోదరుని రక్షించుకోవటానికి మీరు చాలా గొప్ప ప్రయత్నాలు చేయాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కొంతమంది చూడండి, ఊరకనే తిడుతూ ఉంటారు, ఊరకనే వారి మీద కామెంట్ చేస్తూ ఉంటారు. వారికి అర్థం కాక, వారికి మనస్సులో ఆ పరిణితి లేక క్రీస్తు సువార్త నుండి వారు భిన్నమైనటువంటి సువార్తకు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆయా పరిస్థితులలో వారు తప్పుడు బోధలను అనుసరించి ఉండొచ్చు. వారి బంధువులు చెప్పారనో, లేకపోతే వారి కుటుంబ సభ్యులు తప్పుడు బోధలో ఉన్నారనో వీరు కూడా వారిని వెంబడించి ఉండొచ్చు. అయితే మనము సరిగ్గా
దేవుని వాక్యమును అనుసరించి వారిని ప్రేమిస్తూ సత్య మార్గంలోనికి తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నాలను చేయాలి. పరుషంగా మాట్లాడటం వలన వారిని మనం దూరం చేసుకోవడం అవుతుందే తప్ప వారిని మనం కాపాడుకోలేము. కనుక పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వాక్య భాగాలను ఈ సందర్భమందు మనము ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నటువంటి కాలములో ఈ విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వాక్యం నుండి చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వాక్యం నుండి, ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. ఈ చిన్నవారిలో అని ప్రభువారు అంటున్నారు. చిన్నవారిలో అంటే అర్థం ఏంటి? వాక్యమందు చిన్నవారు, దేవుని బోధలో చిన్నవారు, సులువుగా తప్పుడు బోధకు ఆకర్షితులయ్యేవారు, జ్ఞానములో చిన్నవారు. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. అంటే మీరు జ్ఞానము కలిగి ఉన్నందుచేత గర్విష్ఠులుగా ఉండొద్దు అని ప్రభువారు తెలియజేస్తున్నారు. అలా అనుకుంటే అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గర్వంతో ఉండాలండి? నిజంగా ఈరోజు మనుషులు చూపిస్తున్నటువంటి గర్వంతో పోల్చుకుంటే ప్రభువారు ఎంత గర్వంతో ఉండాలి, అసలు ఎంత అతిశయంతో ఉండాలి. అసలు పరలోకమందు మహాజ్ఞానిగా ఉన్నారు ఆయన, దేవుని దగ్గర ప్రధాన శిల్పి. ఆయన లేకుండా అసలు ఏది కలుగలేదు. అంత గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు తన్ను తానే రిక్తునిగా చేసుకున్నారు, దాసుని స్వరూపం ధరించుకున్నారు. ఇది చాలా గొప్ప విషయం. కనుక ఆయనను పోలి నడుచుకుంటున్నటువంటి మనము ఎంత జ్ఞానులమైనా సరే మనము ఆలోచించాలి. చిన్నవారిని గూర్చి మనము ఆలోచించాలి. జ్ఞానమందు చిన్నవారు, అలాగే బోధ నేర్చుకునేటువంటి విషయంలో వారికి పరిణితి లేదు, చిన్నవారు. దేవుని వాక్యమును అర్థం చేసుకునేటువంటి విషయంలో వారికి పరిణితి లేదు, చిన్నవారు. కనుక ఈ చిన్నవారిలో ఒకరినైనను మీరు తృణీకరింపకుండా చూచుకొనుడి. తృణీకరించవద్దు అంటే నీకు ఎప్పటికీ ఇక దేవుని వాక్యం అర్థం కాదని మీరు త్రోసివేయవద్దు. సాధ్యమైనంత వరకు వారికి చక్కని మాటల చేత దేవుని జ్ఞానమును నేర్పించడానికి మీరు ప్రయత్నం చేయండి. పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువుని ఏమని అడుగుతున్నారంటే, ఒకడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఒక 7 మారులు వారిని క్షమిస్తే సరిపోతుందా అంటే ప్రభువారు ఏమంటున్నారు? 7 మారులు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారులు మట్టుకు అన్నారు. అంటే నీ జీవితకాలం అంతా కూడా నీవు క్షమిస్తూనే ఉండాలి. క్షమాపణ కోరి నీ దగ్గరకు వస్తే క్షమిస్తూనే ఉండాలి. దేవుని వాక్యమును తెలుసుకుని కోరి అతడు ఎదురు చూస్తుంటే నీవు దేవుని వాక్యాన్ని చెబుతూనే ఉండాలి, నేర్పిస్తూనే ఉండాలి అని ప్రభువారి యొక్క ఉద్దేశ్యం. కనుక ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. వీరికి కూడా దూతలు ఉన్నారు. వీరి నిమిత్తం కూడా దేవుడు దూతలను ఏర్పాటు చేశాడు. మీకు మాత్రమే కాదు, వారిని కూడా దేవుడు దూతలను ఏర్పాటు చేసి కాపాడుకుంటున్నాడు. ఆయన దీర్ఘశాంతము చొప్పున ఈ భూమి మీద వారికి బ్రతుకునిచ్చాడు. కనుక మీరు వారిని తృణీకరింపకుండా చూచుకొనుడి. కొంతమంది ఎటువంటి ప్రవర్తనతో ఉంటారంటే వాక్యాన్ని చెప్పకుండా, సత్యమును విశదీకరించకుండా, వెల్లడి చేయకుండా, కొందరిని సత్యమునకు దూరం చేస్తూ అటువంటి పరిస్థితులు కూడా కల్పిస్తారు. అలా చేయకూడదు. దేవుని వాక్యమును మీరు చేరువ చేయాలి. దేవుని వాక్యమును మీరు తప్పనిసరిగా ప్రకటించాలి. అందరూ ఒకే మాదిరిగా దేవుని జ్ఞానాన్ని స్వీకరించలేరు. వారి యొక్క మనస్సు పరిణితి చెందనిదిగా ఉంటుంది. కనుక అట్టి వారిని మీరు కాపాడే ప్రయత్నాలు చేయాలి. అంతే తప్ప వారిని నాశనమునకు పంపించేటువంటి ప్రయత్నాలు మాత్రం మీరు చేయకూడదు. వారికి కూడా దూతలున్నారు. ఆ దూతలు పరలోకమందున్న తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూచుచుందురు. అంటే మీ మీద వారు తప్పుగా ఫిర్యాదు చేయకుండా, ఇదిగో ఫలానా సహోదరుడు జ్ఞానియే కానీ ఉప్పొంగుతున్నాడు, అతని యొక్క పరుషమైనటువంటి మాటల చేత అతడు అనేక మంది సహోదరులను సోదరీమణులను పోగొట్టుకుంటున్నాడు అని మీ మీద ఫిర్యాదు చేయకుండా మీరు మీ ప్రవర్తనను సరిచేసుకోవాలి అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఏమంటున్నారు చూడండి. ఒక ఉపమానాన్ని అక్కడ తెలియజేస్తున్నారు. మీకేమి తోచును? ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల
99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా. ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి అనుకుందాం. ఒకటే తప్పిపోయింది. ఒకటి విలువైనదా, 99 విలువైనవా? 99 విలువైనవి. కానీ 99 చేతిలో ఉన్నాయి, 99 మందలో ఉన్నాయి. కనుక ఈ 99 అతడు కొండల మీద విడిచి వెళ్ళి ఆ ఒకటి ఎక్కడుంది, తప్పిపోయినటువంటి ఆ ఒక గొర్రె ఎక్కడుంది అని వెతుకుతాడు కదా, వెతకడానికి వెళ్ళిపోతాడు కదా. వాడు దాని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించునంతకంటే, కొండల మీద విడిచిపెట్టాడు, 99 గొర్రెలను విడిచిపెట్టాడు, అవి చేతిలో ఉన్నాయి. వాటి వలన కలిగే సంతోషం కంటే ఈ ఒక్క గొర్రె వలన అతడికి కలిగేటువంటి సంతోషం ఎక్కువ. ఎందుకంటే తప్పిపోయినది దొరికినది. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటువంటి ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మీ పర్సులో 1000 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు పోయింది. మీ పర్సులో 1000 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు ఎక్కడ పెట్టారో కనిపించడం లేదు, 900 మాత్రమే కనిపిస్తున్నాయి. 1000 రూపాయలు ఉండాలి కానీ 900 మాత్రమే కనిపిస్తున్నాయి. 1000 రూపాయలు ఎక్కడో పెట్టేశారు. వెతుకుతున్నారు, అలమారలో వెతుకుతున్నారు, బీరువాలో వెతుకుతున్నారు, బుక్స్లో వెతుకుతున్నారు, ఎక్కడ అని తర్జన అయిపోతున్నారు. పర్సులో 900 ఉన్నాయి, కానీ ఆ 900 మీకు సంతోషాన్ని ఇవ్వటం లేదు. ఆ 100 రూపాయలు మీకు విచారాన్ని కలిగించింది. పోయినటువంటి 100 రూపాయలు మీకు విచారాన్ని కలిగించింది. ఎక్కడ అని ఇల్లంతా వెతికేస్తారు. ఎక్కడో ఒక మూలను దొరికింది అనుకోండి, ఎంత సంతోషపడతారో చెప్పండి. 900 రూపాయలు పర్సులో ఉన్నాయి, వాటి నిమిత్తం మీరు ఎక్కువగా సంతోషించరు. కానీ మీకు దొరికినటువంటి, పోయినటువంటి ఆ 100 రూపాయలు తిరిగి దొరికితే అప్పుడు మీరు చాలా సంతోషిస్తారు. ఆ పోయిన, తిరిగి దొరికిన ఆ 100 రూపాయలను మరలా 900తో చేర్చి 1000 రూపాయలు మీరు పర్సులో ఉంచుకుంటారు. అవునా కదా? అలాగే ఫోన్లో మీకు ఈరోజు చాలా యాప్స్ ఉన్నాయి, పేమెంట్ యాప్స్, పేటిఎం అని, ఫోన్పే అని, గూగుల్ పే అని, ఇటువంటి యాప్స్ ఉన్నాయి. వీటి ద్వారా మీరు ఏదైనా ఒక రాంగ్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, బ్యాంకులో మీకు ఒక 10,000 రూపాయలు ఉండొచ్చు, ఏదైనా ఒక రాంగ్ ట్రాన్సాక్షన్ చేశారు, ఒక 500 రూపాయలు మీరు ఎవరికో తప్పు నెంబర్కి పంపించేశారు, రాంగ్ ట్రాన్సాక్షన్, అది పొరపాటున జరిగిపోయింది. మరలా మీరు ప్రయత్నించారు, ఆ నెంబర్కు మీరు కాంటాక్ట్ చేసి అడగడమో, లేకపోతే ఏదైనా కంప్లైంట్ చేసి మరలా మీరు ఆ డబ్బులు తిరిగి రప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం, ఏదో చేశారు. మొత్తానికి ఒక 2-3 దినముల తర్వాత మీరు తర్జన పడుతున్నారు. అయ్యో 500 రూపాయలు పోయాయి, అనవసరంగా పోయాయి అని మీరు తర్జన పడుతున్నారు. దొరికేసాయి మీకు. మరలా మీ అకౌంట్లో 500 రూపాయలు క్రెడిట్ అయిపోయినట్టు మెసేజ్ వచ్చింది. సంతోషిస్తారా లేదా? పోయాయి అనుకున్నాను, 500 రూపాయలు పోయాయి అనుకున్నాను, కానీ తిరిగి వచ్చేసాయి, అకౌంట్లోకి వచ్చేసాయి. చాలా ఆనందపడతారు మీరు. మీకు ఒక 10,000 రూపాయలు జీతం వచ్చినప్పుడు మీరు అంతగా ఆనందపడరేమో, కానీ ఇదిగో పోయినటువంటి ఒక 500 రూపాయలు తిరిగి మరలా మీ అకౌంట్లోనికి వచ్చేసాయంటే మీరు చాలా ఆనందపడతారు. నిజమేంటి? ఇది యథార్థం. అలాగే పరలోకమందున్న కన్నతండ్రి కూడా ఆలోచిస్తాడు. తన దగ్గర ఒక సంఘముగా ఉన్నటువంటి తన బిడ్డల ఎడల తనకున్నటువంటి సంతోషము కంటే తప్పిపోయిన, పోగొట్టుకొనిన ఒక వ్యక్తి తిరిగి మరలా సత్యము నెరిగి సంఘములో చేర్చబడితే పరలోకమందున్న తండ్రికి కలిగే సంతోషం ఎంత అంత కాదు. కనుక మీరు ఎల్లప్పుడూ ఎటువంటి ప్రయత్నాలలో ఉండాలి? ఒక సహోదరుని బ్రతికించుకోవాలి, ఒక సహోదరుని రక్షించుకోవాలి. స్వార్థ ప్రయోజనాల కొరకు కాదు. అంటే ఏదో నాకు కూడా ఉంటే నాకు సహాయం చేస్తాడు, అతని వలన నాకు లాభం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశాలతో కాదు. తండ్రికి నేను అప్పగించాలి, తిరిగి మందలో చేర్చాలి, తిరిగి ఆ సంఘంలో చేర్చాలి, పరలోకానికి వెళ్ళేటువంటి ఆ సమూహంలో చేర్చాలి అనేటువంటి ఉద్దేశ్యంతో మీరు పనిచేస్తున్నప్పుడు ఒకరిని మీరు తిరిగి పొందగలిగిన మీ చక్కని ప్రవర్తన చేత, మీ చక్కని బోధ చేత, మీ సహనము చేత మీరు ఒకరిని తిరిగి కాపాడుకోగలిగిన పరలోకమందున దేవునికి సంతోషం, ఎంతో సంతోషం. అందుచేతనే ప్రభువారు ఈ ఉపమానాన్ని తెలియజేశారు. ఆ తర్వాత చూడండి, అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయన చిత్తం కాదు. కనుక మీరు తొందరపడకండి.
ఎవరి విషయంలోనూ కూడా మీరు తొందరపడకండి. అయ్యో వీడికి జ్ఞానం రాదు, అయ్యో వీడికి తెలివి లేదు, అయ్యో వీడు ఆలోచించేటువంటి సామర్థ్యాన్ని కలిగి లేడు, అయ్యో వీడు ఇక వ్యర్థుడే, అయ్యో ఇక వీడు పరలోకానికి రావడానికి అవకాశం లేదు అని మీరు ఇక్కడ తీర్పు తీర్చి దేవుని ఎదుట దోషులు కావద్దు. అందరూ కూడా మరి మానవ మాత్రులే. అందరికీ కూడా కొంత సమయాన్ని మనం ఇవ్వాలి. అందరికీ బోధను చేరువ చేయాలి. వారిని కూడా ఆలోచింపచేయాలి. అలాగని వారి యొక్క తప్పుడు సిద్ధాంతానికి మీరు ఏకీభవించి మీరు కూడా తప్పిపోవాలని దేవుడి ఉద్దేశం కాదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా విషయాన్ని గమనించాలి మీరు. వారు తప్పుడు బోధలో ఉన్నారు. ఇప్పుడు మరి వారిని కాపాడుకోవాలని దేవుడు చెబుతున్నాడు కదండి. వారిని కాపాడుకోవాలంటే నేను కూడా వారితో ఏకీభవిస్తేనే వారిని కాపాడుకోగలను అన్నారనుకోండి, మీరు కూడా పోయినట్టే, మీరు కూడా తప్పిపోయినట్టే. అది కాదు ఇక్కడ దేవుని ఉద్దేశం, అది కాదు. మీరు సత్యమందు ఉంటూనే, ఇప్పుడు కొండ మీద ఒక 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయినటువంటి ఒక గొర్రె కోసం వెతికాడు. ఒక గొర్రె దొరికింది కానీ 99 పోయాయి అనుకోండి, సంతోషం ఉంటుందా? 99 ఉన్నాయి, వాటితో పాటుగా తప్పిపోయినది కూడా దొరికినప్పుడు సంతోషం. కనుక ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. మీరు సత్యము నుండి తొలగిపోకూడదు ఎట్టి పరిస్థితులలో. మీరు కూడా తొలగిపోతే ఇంకేముంది? ఒకరిని బ్రతికించటానికి మీరు బయలుదేరుతున్నారు, మీరు చనిపోకూడదు. అర్థమవుతుందా? మీరు పటిష్టమైనటువంటి స్థితిలో ఉంటూనే ఇతరులను బ్రతికించడానికి మీరు ప్రయత్నాలు చేయాలి. ఏ విషయంలో తప్పిపోయాడు, ఏ విషయం అర్థం కాలేదు, ఏ విషయాన్ని నేర్చుకోలేకపోతున్నాడు, ఏ విషయాన్ని ఇంకా నేను విశదీకరించాలి అనేటువంటి సంగతులను మీరు ఆలోచిస్తూ యుక్తిగా ప్రవర్తిస్తూ తప్పిపోయినటువంటి పోగొట్టుకొనినటువంటి సహోదరులను మీరు రక్షించాలి. అలాగే క్రింది మాటలు కూడా చూడండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటేవి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఒక వ్యక్తి నీ ఎడల తప్పిదం చేసిన ఎడల, ఒక సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అతనిని గద్దించు. అతడు మాట వింటే సరి చేయబడతాడు, అతని మనస్సు మార్పు నొందుతుంది. లేదు అతడు మాట వినలేదనుకో, అప్పుడు 2-3 సాక్షుల మధ్య అతనిని నిలువబెట్టి ప్రతి మాట స్థిరపరచబడినట్లుగా 2-3 సాక్షులను పెట్టుకొని అప్పుడు నీవు అతనితో మాట్లాడు, అతనిని గద్దించు, అతడు చేసినటువంటి తప్పిదమును అతనికి తెలియచేయి. అతడు మాట వింటే సరి. ఇది 2వ స్టెప్. ఇక అప్పుడు కూడా అతడు మాట వినలేదంటే అప్పుడు సంఘం అంతటి మధ్య ఈ విషయాన్ని చెప్పు, సంఘమునకు చెప్పు ఈ విషయాన్ని. అప్పుడు అతడు సిగ్గుపరచబడి తన తప్పు తెలుసుకుని మారితే మంచిది. లేదా అప్పటికీ కూడా అతడు వెర్రవీగేటువంటి మనసుతో ఉన్నాడా, ఇంకా అసత్యమునే అతడు ప్రేమిస్తున్నాడా, అప్పుడు అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. చూస్తారా? ఈ విధముగా మనము సహోదరులను బ్రతికించుకొనుటలో, సహోదరులను దక్కించుకొనుటలో ప్రయత్నాలు చేయాలి. చక్కగా దేవుని వాక్యాన్ని వారికి విశదీకరించాలి. వారు తప్పుడు విధానాలలో ఉన్నప్పుడు వారికి సత్యమును చేరువ చేయాలి. దేవునిలోనికి వారిని తీసుకుని రావాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మరిన్ని మాటలను ఈ సందర్భం విషయమై మనం ఆలోచన చేద్దాం. పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు చూడండి. పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యము నుండి, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. సహోదరులలో అప్పుడప్పుడు ఆయా వ్యక్తులు తప్పుడు విధానాలకు వెళుతూ ఉంటారు, పాపమునకు వారు బంధింపబడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మీరు వారిని వెంటనే చులకన చేసే కంటే ఒక్కసారి మిమ్మును గూర్చి కూడా మీరు ఆలోచించుకోండి. నేను కూడా అటువంటి దోషములో పడే ప్రమాదం ఉంది కదా,
నేను కూడా అటువంటి పాపపు బంధకములలోనికి వెళ్ళేటువంటి అవకాశం లేకపోలేదు కదా, కనుక నన్ను నేను ముందు పవిత్రపరుచుకోవాలి, నన్ను నేను జాగ్రత్త చేసుకోవాలి అని చెప్పి, నేను కూడా ఇలా శోధింపబడేటువంటి అవకాశం కలిగితే నిలబడాలి అని ముందు మన దగ్గర ఆ విషయాన్ని ఆలోచించుకొని, ఆ తరువాత ఎవరైతే పాపపు బంధకములలో ఉన్నారో అట్టి వారి దగ్గరికి వెళ్ళి వారిని మంచి దారికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేయాలి. ఒకడు మద్యపానిగా ఉన్నప్పుడు, లేక ఒకడు మిగిలినటువంటి ఏవైనా దురాత్మ సంబంధమైనటువంటి కార్యకలాపాలలో మునిగిపోయినప్పుడు, పాప సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఉన్నప్పుడు, దుర్వ్యాపారములో ఉన్నప్పుడు కానీ, లేక ఇంకా ఇతరమైనటువంటి అసాంఘికమైన లేక దుర్మార్గమైనటువంటి పనులలో అతడు పాలుపంపులు కలిగి ఉన్నప్పుడు కానీ, అతని యొద్దకు వెళ్ళి మీరు సత్యమును నేర్పిస్తూ, దేవుని గూర్చి మరల అతనికి తెలియజేస్తూ, దేవుని విషయమై అతనిని గద్దిస్తూ, పాపం వలన కలుగు జీతము మరణమని అతనికి మరల జ్ఞాపకం చేస్తూ మంచి దారికి తీసుకుని రావడానికి మీరు ప్రయత్నం చేయాలి. కానీ మొట్టమొదట మీరు ఆలోచించుకోవలసిన విషయం ఏంటంటే, నేను కూడా అలా శోధింపబడితే నేను కూడా అలా ఉందునేమో కదా అని చెప్పి మిమ్మును గూర్చి మీరు ఆలోచించుకొని ఆ తర్వాత అతని దగ్గరికి వెళ్ళాలి. లేదంటే మీలో ఒక విధమైనటువంటి గర్వము ఉప్పొంగేటువంటి ప్రమాదం ఉండకపోదు. నేనైతే అలా ఎప్పటికీ చేయను, అసలు నేను అలా శోధింపబడను అనేటువంటి గర్వపు మనస్సు మనలో ఉంటే సహోదరుని రక్షించడం చాలా కష్టమైపోతుంది. మొట్టమొదట మనం ఆలోచించుకోవాలి, అతడు ఏ పరిస్థితులలో శోధింపబడ్డాడో. కనుక జాగ్రత్తగా ఆ వ్యక్తిని సాతాను బంధకముల నుండి నేను విడిపించాలి, అంతే తప్ప గర్వంతో నేను ఉండకూడదు. ఒక పరిసయ్యుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు, ఇదిగో నేను ఒక దొంగలా లేను, వ్యభిచారిలా లేను, ఇదిగో ఈ సుంకరిలా కూడా లేను అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అతని మనస్సు దేవుని ఎదుట సరి అయినదిగా కనిపించడం లేదు. కానీ ఒక సుంకరి మాత్రం, దేవాన్ని ఎదుట కన్నులెదుటకైనను నాకు ధైర్యం లేదు, పాపినైనా నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ సుంకరి ప్రార్థనను వినటానికి దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ప్రియులారా, దేవుని మనస్సు ఎలా ఉంటుంది? దేవుని దగ్గర ఎప్పుడు కూడా గర్వం పనిచేయదు. మీరైనా నేనైనా ఎవరైనా సరే పాపపు స్థితిలో నుండి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగము చేతనే కదా రక్షింపబడ్డాం. మన యొక్క స్వంత శక్తి వలన, మన యొక్క స్వంత అర్పణ వలన, మన యొక్క స్వంత తెలివి చేత మనం రక్షింపబడలేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగము చేత మనము రక్షింపబడ్డాం. సర్వ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే, ఎంతటి వాడైనా సరే యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగము చేత మాత్రమే రక్షింపబడ్డాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కనుక శోధింపబడుతున్నటువంటి వ్యక్తులను, పాపపు బంధకములలో ఉన్నటువంటి వ్యక్తులను అతి జాగ్రత్తగా మరల మంచి దారికి తీసుకుని రావాలను. ఒకని భారములనొకడు భరించి ఎలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకని భారములను మరి ఒకడు భరించుచు. క్రీస్తు నియమం ఇది, క్రీస్తు నియమం. అంతే తప్ప రక్షింపబడిన వారు గర్వంతో ఉండాలని క్రీస్తు కోరుకోలేదు. అలా అనుకుంటే అసలు క్రీస్తు పరలోకంలో నుండి భూమి మీదకే రాకూడదు. కనుక ఈ నియమమును జాగ్రత్తగా మీరు ఆలోచించండి. పాపాత్ముల విషయంలో కరుణ చూపండి, దుర్మార్గుల విషయంలో జాలినొందండి. వారి కట్లను విప్పడానికి, వారిని పాపపు బంధకముల నుండి విడిపించి క్రీస్తు స్వాతంత్ర్యములోనికి తీసుకుని రావటానికి మీరు చాలా జాగ్రత్తగా ప్రయత్నాలు చేయాలి. వారిని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతోనే మీరు ఉండాలి తప్ప పోగొట్టుకోవాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడు కూడా మీరు ఉండకూడదు. వారిని రక్షించుకోవాలి, వారిని క్రీస్తు మార్గంలో నిలబెట్టాలి. నిజంగా మీరు ఆలోచన చేయండి. చాలామంది సహోదరులు సత్యము నుండి తొలగిపోతూ మన కన్నుల ఎదుట కనిపిస్తూ ఉంటారు. వారి మీద మనకు అస్సలు ద్వేషం ఉండకూడదు. వారు రక్షింపబడాలి, వారికి ఎందుకు అర్థం కావటం లేదు, వారు సత్యము నెరగాలి అనేటువంటి ఉద్దేశం మాత్రమే మనలో ఎల్లప్పుడూ ఉండాలండి. ఎల్లప్పుడూ అదే ఉద్దేశం ఉండాలి. వారి కొరకు ప్రార్థన చేస్తూ, తండ్రి వారి మనస్సులు తెరవబడేటట్లుగా, వారు సత్యమును గ్రహించేటట్లుగా, వారు నిజాన్ని ఒప్పుకొనేటట్లుగా, నీ కొరకు వారు నిలువబడేటట్లుగా వారికి సహాయం చేయి తండ్రి అని మనము వారి కొరకు ప్రార్థన చేస్తూ, అలాగే సత్యమును చేరువ చేయటానికి, వారికి దేవుని సంగతులను విశదీకరించటానికి మన వంతు ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉండాలి. అలాగే పరిశుద్ధ గ్రంథం నుండి
మరొక వాక్య భాగాన్ని మీరు చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం నుండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం నుండి. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. బాగా అర్థమవుతుందా మీకు? ఒక సహోదరుడు సత్యము నుండి తొలగిపోయాడు. ఒక సహోదరుడు సత్యము నుండి తొలగిపోయాడు. మరలా తొలగిపోయినటువంటి ఆ సహోదరుని సత్యమునకు మళ్ళిస్తే మీరు ఎంత ఘనకార్యం చేసిన వారు అవుతారో తెలుసా? మరణము నుండి ఒక ఆత్మను రక్షించిన వారు అవుతారు. ఏమంటే మరణము నుండి ఒక మనిషిని రక్షించేవాడు వైద్యుడు, మరణము నుండి ఒక ఆత్మను రక్షించేవాడు నీతిమంతుడు. అనేక పాపములను కప్పేస్తాడు, అనేక పాపములను కప్పేస్తాడు. శారీరక మరణము నుండి ఒక మనిషిని బ్రతికించి ఆ మరణం నుండి తప్పించేవాడు వైద్యుడైతే, ఆ వైద్యుడు ఈ లోకంలో గొప్పవాడైతే, నిత్యాగ్ని నరకం నుండి, శాశ్వత మరణం నుండి రక్షణలోనికి ఒక ఆత్మను నడిపించేటువంటి నీతిమంతుడు ఇంకెంత గొప్పవాడో, ఇంకెంత ఘనుడో మీరు ఆలోచన చేయండి. కనుక ఎల్లప్పుడూ కూడా మీరు ఆత్మ సంబంధమైన వైద్యులుగా ఈ లోకంలో కనిపించాలి. ఆత్మ సంబంధమైన వైద్యులుగా. లోకంలో ఏదైనా ఒక శరీర సంబంధమైనటువంటి వైద్యుడిని మనం చూసినప్పుడు మెడలో స్టెతస్కోపు, బాగా చదువుకున్నాళ్ళలో ఉంది ఒక వైద్యుడు, డాక్టర్ గారు. ఎంత ఘనత ఉంటుందో చూడండి ఒక వైద్యునికి ఈ లోకంలో. ఎందుకంటే శారీరకంగా అంటే భౌతికంగా అతడు ప్రాణాలను నిలబెట్టగలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అయితే మనము ఆత్మానుసారముగా ఆత్మను నిత్యాగ్ని నరకము నుండి తప్పించటానికి దేవుని వాక్యమును బోధిస్తూ అహర్నిశలు సత్యమును ప్రకటించుటకు, సరైన ఆత్మ సంబంధమైన వైద్యమును చేయుటకు మనం లోకంలో దేవుని పనిని జరిగిస్తున్నప్పుడు మనము దేవుని దృష్టికి ఆత్మ సంబంధమైన వైద్యులుగా కనిపిస్తాం. మనము కూడా మరణము నుండి ఒక ఆత్మను రక్షిస్తున్నాం. మరణము నుండి ఒక ఆత్మను రక్షిస్తున్నాం. లోకంలో శరీర సంబంధమైనటువంటి వైద్యుడు ఎలా ఉంటాడు చెప్పండి? సహనంతో ఉంటాడా లేక కోపిష్టిగా ఉంటాడా? కోపిష్టిగా ఉండే డాక్టర్లు కొంతమంది ఉంటారు, కాదనటం లేదు. కానీ డాక్టర్ అనేవాడు ఎలా ఉండాలి? సహనంతోనే ఉండాలి. రోగి చెప్పినటువంటి ఆ లక్షణాలన్నిటిని కూడా జాగ్రత్తగా వినాలి. అసలు ఆ రోగం ఏంటో తెలుసుకోవాలి. సరైన మందు రాయాలి. మైండ్లో చాలా మందులు ఉంటాయి. చాలామంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ వస్తుంటారు, మా ముందు ప్రిస్క్రైబ్ చేయండి, మా ముందు ప్రిస్క్రైబ్ చేయండి అని చెప్పేసి చాలామంది వస్తుంటారు అతని దగ్గరికి, వైద్యుని దగ్గరికి. మైండ్లో అతనికి చాలా ఔషధాలు మెదులుతూ ఉంటాయి, కానీ అన్నీ రాసేస్తాడా? లేదు, సరైనటువంటి ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాడు, సరైనటువంటి ఔషధం. అలాగే మనం కూడా ఒక ఆత్మ సంబంధమైనటువంటి రోగిని మనం చూచినప్పుడు, తప్పుడు మార్గంలో ఉన్నటువంటి ఒక మనిషిని మనం గమనించినప్పుడు, ఈ వ్యక్తిని నేను సత్యమునకు ఎలా మళ్లించాలి? మొట్టమొదట మనం అనలైజ్ చేసుకోవాలి. రోగం ఎక్కడుంది? దేనికి లోబడిపోతున్నాడు? దేనికి బందీ అయిపోతున్నాడు? ఏ విషయంలో దేవుని మాట వినలేకపోతున్నాడు? అలా మనం అనలైజ్ చేసిన తర్వాత అప్పుడు సరైనటువంటి ఔషధాన్ని ఆ వ్యక్తికి మనం ఇవ్వాలి. అంటే సరైనటువంటి వాక్యాన్ని ఆ వ్యక్తికి మనం ఇవ్వాలి. ఒక్కొక్కసారి ఎంత మంచి మందు ఇచ్చినా కానీ పనిచేయదు. ఎందుకంటే రోగం అలాంటిది, ముదిరిపోయింది. అటువంటి పరిస్థితుల్లోకి మరణిస్తాడు. వైద్యుడు కూడా ఏం చేయలేడు కదా. వైద్యుడు కూడా, శరీర సంబంధమైనటువంటి వైద్యుడు కూడా అటువంటి పరిస్థితుల్లో ఏమైనా చేయగలడా? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో రోగులు చనిపోరా? వచ్చినటువంటి రోగుల్లో కొంతమంది చనిపోరా? చనిపోతారు. మరి అలాగని అక్కడ మంచి మంచి వైద్యులు లేరా? గొప్ప గొప్ప ఔషధాలు అందుబాటులో లేవా? మంచి మంచి పరికరాలు లేవా? ఎంతో సిబ్బంది లేరా? అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ రోగి ప్రాణాలు దక్కలేదు. ఏం చేస్తారు మరి? ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అది. కనుక మనము చేయవలసినటువంటి ప్రయత్నాన్ని మనం చెయ్యాలి. అతడు ఇక మాట వినకపోతే అతడు నరకానికి వెళ్ళిపోతాడు. అతని విషయంలో ఇక దేవుడు కూడా బాధపడడు. కానీ రక్షింపబడేవాడైతే,
అతనికి దేవుని వాక్యం చెబితే రక్షింపబడును అని దేవుడు ఒక వ్యక్తిని చూచి అనుకున్నప్పుడు, మరి అటువంటి వ్యక్తులకు మనం దేవుని వాక్యాన్ని చెప్పొద్దా? ఖచ్చితంగా చెప్పాలి, నేర్పించాలి, రక్షించాలి, నీతి మార్గంలో నడిపించాలి, పరలోకానికి చేరువ చేయాలి. కనుక అటువంటి వారు ఎంత గొప్పవారంటే చూడండి, ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ఈ విషయం ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు దేవుని కొరకు చక్కగా పనిచేయాలనుకుంటాం. అప్పుడు అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అనుకుంటాం. తరగతులు నిర్వహించి, లేక వారిని కూర్చోబెట్టి వారికి నేర్పిస్తూ, విశదీకరిస్తూ, వారికి ప్రారంభం నుంచి ఒక్కొక్క మెట్టు వారిని ఎక్కిస్తూ, వారికి నేర్పిస్తూ సరైనటువంటి మార్గంలో వారిని నిలబెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. అలాగే పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యం నుండి కూడా మీరు చూడండి. పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యం నుండి, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. పౌలు గారు పంపించినటువంటి పత్రికకు ఎవరైనా లోబడం అన్నారనుకోండి, మాకు ఇదిగో ఈ పత్రికలో వ్రాయబడినటువంటి సంగతులను వినేటువంటి మనస్సు లేదు, మేము అంగీకరించం అని ఎదురు తిరిగారనుకోండి, అప్పుడు పౌలు గారు ఏమంటున్నారు? అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యం చేయకండి, అతనితో మీరు వత్తాసు పలకకండి. అవును బ్రదర్, నీ వలే నేను కూడా ఈ పత్రికకు ఏకీభవించడం లేదు అని అతనితో మీరు ఏకీభవించారనుకోండి, అతనిని మంచి చేసుకోవడానికి, మరల మీరు సత్యము నుండి తొలగిపోయిన వారు అయిపోతారు. కనుక మీరు అట్టి వారితో సాంగత్యం చేయొద్దు. మొట్టమొదట మీరు అటువంటి వారితో సాంగత్యం చేయొద్దు. వారు సిగ్గుపడాలి, వారు తెలుసుకోవాలి, ఎందుకు సాంగత్యం చేయటం లేదు నాతో అంటే, నేను దేవుని వాక్యాన్ని అంగీకరించలేదు కనుక వీరు నాతో సాంగత్యం చేయటం లేదు. మరి దేవుని వాక్యాన్ని నేను అంగీకరించాలి కదా అని వారికి ఆ మనసు పుట్టాలి. ఆ విధంగా మీరు వారితో సాంగత్యం చేయకండి. అలాగని మీరు అతనిని శత్రువుగా కూడా భావించకండి. శత్రువుగా భావించారంటే మీరు ఏం చేస్తారు? కీడు తలపెడతారు. సాంగత్యం చేయొద్దన్నాడు కదా అని సత్యము నుండి తొలగిపోయినటువంటి వారితో, దేవుని వాక్యమునకు ఎదురాడే వారితో మీరు సాంగత్యం చేయొద్దన్నాడు కదా అని వారికి కీడు తలపెట్టమనా? శత్రువు కొరకు కూడా మీరు ఆలోచించాలి కదా. శత్రువును ప్రేమించాలి కదా. కనుక పౌలు గారు వెంటనే ఏమంటున్నారు చూడండి, ఆయనను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. ఒక కుటుంబంలో ఒక సహోదరుడే, ఒక సహోదరే ఉంటే మీరు వారికి బుద్ధి చెప్పినట్టుగా సంఘంలో ఉన్నటువంటి మీ సహోదరులకు బుద్ధి చెప్పండి. శత్రువుగా భావించొద్దు, బుద్ధి చెప్పండి. చూసారా, ఈ సంగతులన్నిటినీ దేవుడు మనకు ఎందుకు నేర్పిస్తున్నాడంటే, మీరు ఏ సహోదరుని కూడా మీరు కోల్పోకూడదు. వారిని రక్షించేటువంటి ప్రయత్నాలు చేయాలి. వారిని దేవుని వాక్యంలో, దేవుని మార్గంలో నిలబెట్టేటువంటి ప్రయత్నాలు చేయాలి అని దేవుడు సూచిస్తున్నాడు. ఇక చివరిగా పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 21వ వాక్యాన్ని చూడండి. చివరి మాట, పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వాక్యం, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఎప్పుడు కూడా ఈ సిద్ధాంతాన్ని, ఈ గొప్ప సూత్రాన్ని మీరు మర్చిపోకూడదు. కీడు వలన జయింపబడకండి. కీడు చేసి మీరు లొంగిపోకండి, పాపమునకు లొంగిపోకండి. కీడు వలన జయింపబడక, కీడు మిమ్మును జయించేస్తుందా? మీరు కీడు చేస్తే కీడు మిమ్మును జయించినట్టు వద్దు. ఎప్పుడు కూడా ఎవ్వరికి కూడా శత్రువుకైనా మీరు కీడు చేయొద్దు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. మీ పక్షముగా దేవుడు ఉంటాడు. మీ తరఫున దేవుడు మాట్లాడతాడు. మీ తరఫున దేవుడు వ్యాజ్యమాడతాడు. కనుక ఎల్లప్పుడూ కూడా మీరు మేలునే చేయండి. శత్రువుకు సైతము మీరు కీడును తలపెట్టవద్దు. ఇది పరిశుద్ధ గ్రంథంలో మనకు అనుగ్రహింపబడినటువంటి గొప్ప సూత్రం, మంచి సిద్ధాంతం. ఎప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా, ప్రపంచంలో ఎందరో దుర్మార్గులు ఉండొచ్చు, దుర్మార్గులకు, అనీతిపరులకు దేవుడు శిక్ష విధిస్తాడు కానీ మనుష్యులు ఎప్పటికీ కాకూడదు. దుర్మార్గులకు శిక్ష విధించవలసినది ఎవరు? దేవుడే. ఎందుకంటే దేవుడు వారిని పుట్టించాడు. దేవుడు సమస్త చర్యలను చూస్తున్నాడు. సమస్త మానవుల చర్యలను దేవుడు చూస్తున్నాడు. కనుక
దుష్టులకు దుర్మార్గులకు శిక్ష విధించేది దేవుడు, మీరు కాకూడదు. ఎప్పుడు కూడా ఎవరికి కూడా మీరు కీడును తలపెట్టవద్దు. కీడు చేత, కీడు వలన మీరు జయింపబడక మేలు చేత కీడును జయించండి. మీరు మేలు చేశారంటే కీడును కూడా జయిస్తారు. మీరు కీడు చేశారంటే కీడే మిమ్మను జయిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శత్రువుకు కూడా మేలు చేయడానికి ప్రయత్నం చేయండి. అనేక మందిని కాపాడుకోవడానికి మీరు ఎల్లవేళలా ఆలోచించండి. అలాగని మీరు సత్యము నుండి తొలగిపోవద్దు. మీరు సత్యములో పటిష్టంగా నిలబడుతూనే, సత్య మార్గమందు మీరు చక్కగా కొనసాగుతూనే, సత్యము నుండి తొలగిపోయినటువంటి వారిని జాగ్రత్తగా మీరు పరిశీలిస్తూ, వారికి చేయవలసిన వైద్యాన్ని చేస్తూ, వారికి చక్కని ఔషధము వంటి వాక్యాన్ని చేరువ చేస్తూ, మరలా వారిని నీతి మార్గంలోనికి తీసుకుని రావడానికి మీరు ప్రయత్నించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ పాఠ్యాంశమును చక్కగా మీరు అంగీకరించిన వారై, దేవుని వాక్యము చేత ఎల్లప్పుడూ మీ బ్రతుకులను ఉజ్జీవింపజేసుకుంటూ, దేవుని మార్గములో మీరు విరాజిల్లుతూ, దేవుని పనిని చక్కగా మీరు కొనసాగించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన మాటల చేత మమ్మను ఆదరిస్తున్నారు. మాకు కావలసిన ఆత్మీయ సత్యములను ఎప్పటికప్పుడు మీరు దయచేస్తున్నారు. తండ్రి, మేము సత్యమందు నిలువబడుటకు మీ కృపను మాకు అనుగ్రహించండి. సత్యము నుండి తొలగిపోయే దుస్థితిని ఏ పరిస్థితులలోనూ మేము పొందకుండా ఉండుటకు, నాయన మీ మార్గములలో చక్కగా నిలువబడగలుగుటకు, స్థిరముగా కొనసాగగలుగుటకు మమ్మను మీరు జ్ఞాపకము చేసుకుని, తండ్రి, మా మనస్సులను మీకు అంకితము చేసుకునే విధంగా మమ్మను దీవించండి. ఏ సహోదరుడైనా బలహీనమైన మనస్సుతో మేము సత్యము నుండి తొలగిపోయినప్పుడు అటువంటి సహోదరునికి మేము దేవుని వాక్యమును మరలా అందించే ప్రయత్నం చేసి, ఆ సహోదరులను కాపాడుకునే విధంగా మేము మా ప్రవర్తనను చూపించగలగటానికి మాకు సహాయం చేయండి తండ్రి. శత్రువుకు సైతము మేలు చేస్తూ, కీడు చేత జయింపబడేవారముగా ఉండకుండా మేలు చేతని కీడును జయించేవారముగా ఉండగలుగుటకు, క్రీస్తు యేసు నియమమును తప్పనిసరిగా మా జీవితకాలమంతా పాటిస్తూ, జ్ఞానము వలన మేము ఉప్పొంగేవారము కాకుండా అనేకులకు చేయూతనిచ్చేవారముగా ఉండుటకు మమ్మను మీ మార్గములో నడిపించమని మిమ్మల్ని వేడుకుంటూ, మీ బిడ్డలందరూ తండ్రి ఈ వాక్యమును సంపూర్ణముగా గ్రహించిన వారై ఇక మీదట మీ చిత్తానుసారముగా పరిపూర్ణమైన దశలో నడుచుకునేటువంటి భాగ్యమును మనం వేడుకుంటూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.